ఈ ప్రపంచంలో దాదాపుగా 8.7 మిలియన్ల జీవజాతులు ఉన్నాయి. అందులో నుంచి కేవలం మనకు 1 మిలియన్ జంతువుల గురించి మాత్రమే తెలుసు. అవి నేల మీద ఉండేవి కావచ్చు, లేదా నీటిలో ఉండేవి కావచ్చు. అందులో కొన్ని జీవులు సైజులో చాలా పెద్దగా ఉంటాయి, మరికొన్ని జీవులు చాలా చిన్నగా ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి జీవులను పరిచయం చేస్తాను అంటే వాటిని మీరు మీ లైఫ్ లో ఎప్పుడు చూసి ఉండరు. ఆ జీవులు చాలా తక్కువ మందికే తెలుసు. కాబట్టి ఆ జీవులను మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. రిబ్బన్ ఈల్ ఇది ఒక సముద్రపు చేప. అచ్చం ఇది ఒక రిబ్బన్ లాగా కనబడుతుంది. ఇది 2 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. ఈ చేప స్పెషాలిటీ ఏంటంటే ఇది పుట్టినప్పుడు మగ చేపగా పుడుతుంది, కానీ ఇవి అడల్ట్ గా మారాక మెల్లమెల్లగా ఆడు చేపగా మారిపోతుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇవి పుట్టినప్పుడు మగ చేపగానే పుడుతుంది. ఇవి మాంసాహార చేపలు. ఇవి చిన్న చిన్న చేపల్ని, క్రిల్స్ ని తింటాయి. ఈ చేప సముద్రంలోని 3000 అడుగుల లోతులో కనబడుతుంది. ఈ ఆడ ఈల్ గుడ్లు పెడితే మగ ఈల్ వాటిని ఫర్టిలైజ్ చేస్తుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు మగ ఈల్స్ అయి ఉంటాయి. అవే తర్వాత ఆడ ఈల్స్ గా మారిపోతాయి. ఒకాపి ఇది జీబ్రాకు జిరాఫీకు క్రాస్ చేసినట్టుగా ఉంటుంది. ఇది మధ్య ఆఫ్రికాలోని కాంగో అడవిలో కనబడుతుంది. వీటి శరీరం జిరాఫీలాగా పొడవుగా ఉంటుంది, కానీ తల మరియు మెడ చిన్నగా ఉంటాయి. కాళ్ల భాగం జీబ్రాకి లాగా ఉంటుంది. ఇవి చాలా పీస్ఫుల్ గా ఉండడానికి ఇష్టపడతాయి. ఇవి శాకాహార జీవులు. ఇది ఆకులు, పువ్వులు, చెట్ల కొమ్మలను తింటాయి. వీటి ప్రెగ్నెన్సీ టైం 15 నెలలు ఉంటుంది. వీటి నాలుక 18 ఇంచుల వరకు బయటకు వస్తుంది. వీటి వినికిడి సామర్థ్యం మనుషుల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా వేటాడడం వల్ల ఇవి ఇప్పుడు తొందరలో అంతరించిపోయే జంతువుల లిస్టులోకి వచ్చేసాయి. హ్యాగ్ ఫిష్ ఇవి ఒకలాంటి చేపలు. సముద్రపు లోతుల్లో ఉంటాయి. వీటికి ఆ పేరు వాటి జిగిటి లాంటి బాడీ వల్ల వచ్చింది. ఇది దాని తోకతో దాన్నది నేలలో దాచుకోగలుగుతుంది. అలా దాక్కుని దాని వేటను పట్టుకుంటుంది. వేటను పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తుంది. హ్యాగ్ ఫిష్ కి 5 గుండెలు ఉంటాయి. వీటిలో వెన్నెముక ఉండదు. హ్యాగ్ ఫిష్ 50 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. వీటికి కళ్ళు ఉండవు. హ్యాగ్ ఫిష్ చనిపోయిన జంతువులను తింటుంది. హోండురాన్ వైట్ బ్యాట్ ఇది ఒక క్షీరదం. ఇది నార్త్ అమెరికాలోని అడవుల్లో కనిపిస్తుంది. ఇవి వాటి వైట్ కలర్ బొచ్చు కారణంగా ఫేమస్. అది వీటిని ఒక దూది ఉండలా కనిపించేలాగా చేస్తుంది. ఇవి 3 నుంచి 4 ఇంచుల పొడవు మరియు 2 నుంచి 3 ఇంచుల వెడల్పు ఉంటాయి. ఇవి పండ్లు, పువ్వులు మరియు కీటకాలను తింటాయి. ఇవి సంవత్సరంలో 2 సార్లు పిల్లలను కంటాయి. ఇవి 10 నుంచి 15 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. ఆల్బినో సీల్ చాలా అరుదైన జీవి. 1,00,000 సీల్స్ మధ్యలో కేవలం 2 మాత్రమే ఆల్బినో సీల్స్ ఉంటాయి. అంటే తెల్లగా ఉంటుంది. ఇవి సముద్రపు ఒడ్డున ఉంటాయి. ఇవి ఉత్తర అమెరికా, యూరప్ మరియు రష్యాలో ఎక్కువగా కనబడతాయి. ఈ జీవులు తమను తాము కాపాడుకునే విషయంలో ఎక్కువ యాక్టివ్ గా ఉండవు. అందువల్ల ఇవి చాలా తక్కువ వయసులోనే చనిపోతాయి. వీటి డెవలప్మెంట్ కి సూర్యకాంతి చాలా అవసరం. ఇవి చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఆర్డ్ వోల్ఫ్ అని దీని పేరులో ఉన్న ఇది తోడేళ్ల జాతికి చెందింది కాదు, హైనాల జాతికి చెందింది. వీటి ఆహారం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి కూడా మాంసాహార జీవులే, కానీ వీటికి అత్యంత ఇష్టమైన ఆహారం చెదలు మరియు చీమలు. వీటికి వాసన చూసే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి దాని ద్వారా నేల లోపల ఉండే చెదలను మరియు చీమలను నేల లోపల నుంచి తవ్వి తింటుంది. ఇవి ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో ఆహారం కోసం బయటకు వస్తాయి. ఇవి కేవలం ఒక్క రాత్రిలోనే 2 లక్షలకు దరిదాపుల్లో చెదలను మరియు చీమలను తింటాయి. ఆఫ్రికాలో కనబడే ఈ జీవి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఇవి దాదాపుగా 10 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతాయి. లోవ్లాండ్ స్ట్రీక్ టెన్రెక్ ఇవి మడగాస్కర్ లోని అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి అడవుల్లో కనబడతాయి. ఇవి 15 సెంటీమీటర్ల పొడవు మరియు 300 గ్రాముల వెయిట్ ని కలిగి ఉంటాయి. వీటికి పొడవైన ముక్కు, మీసాలు మరియు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఇవి వాటి ముక్కు మరియు చెవులను ఆహారాన్ని వెతకడంలో యూజ్ చేస్తాయి. ఇవి కీటకాలను తింటాయి. ఇవి సంవత్సరంలో 2 సార్లు పిల్లలకు జన్మనిస్తాయి. ఇవి ఒకసారికి 2 నుంచి 12 పిల్లలను వరకు కంటాయి. ముఖ్యంగా ఇది చూడడానికి చాలా క్యూట్ గా వింతగా ఉంది. సన్ బియర్ ఇది ప్రపంచంలోని అత్యంత చిన్న జాతికి చెందిన ఎలుగుబంటి. దీనికి నాలుక 12 ఇంచుల వరకు బయటకు వస్తుంది. దీన్ని యూజ్ చేసి ఇది తేనె తట్టు నుంచి చాలా ఈజీగా తేనెను తీస్తుంది. ఇది చెట్లపైకి చాలా ఈజీగా ఎక్కుతుంది. ఇది చాలా మంచి స్విమ్మర్ కూడా, కానీ వీటిని వేటాడడం వల్ల వీటి సంఖ్య చాలా స్పీడ్ గా పడిపోతుంది.
ఆఫ్రికన్ జెయింట్ మిల్లిపేడ్. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ మిల్లిపేడ్. ఇవి ఆఫ్రికాలో కనబడతాయి. వీటి పొడవు 30 సెంటీమీటర్లు మరియు వెడల్పు 7 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఒక శాకాహార జీవి. ఇది ఎండిపోయిన చెట్టు ఆకులను మరియు కర్రలను తింటుంది. రాత్రి సమయంలో తిరిగే ఈ జీవి ఒక విషపూరితమైన పదార్థాన్ని వదులుతుంది. ఇది 70 సంవత్సరాల వరకు బ్రతుకగలుగుతుంది. ప్యారెట్ ఫిష్. ఈ చేపకు ఆ పేరు దాని ముక్కు వల్ల వచ్చింది. దీని ముక్కు అచ్చం చిలుక ముక్కులాగా ఉంటుంది. అయితే దీని పళ్ళు ఎంత బలంగా ఉంటుంది అంటే ఇది రాళ్లను కూడా పగలగొట్టగలుగుతుంది. ఇది సముద్రంలో ఉండే రాళ్లపై ఉండే ఆల్గేను తినేటప్పుడు దాని పదునైన పళ్ళు ఆ రాళ్లను కూడా కొరికి తినేస్తుంది. ఇక ఆ ఆల్గేలు దాని కడుపులో జీర్ణమైపోతుంది. కానీ అది తిన్న రాళ్లు మెత్తగా అయిపోయి ఇసుక రూపంలో బయటకు వచ్చేస్తుంది. మల విసర్జన చేసిన సమయంలో ఇది సముద్రంలో ఇసుక ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఒక ప్యారెట్ ఫిష్ సంవత్సరంలో 90 కిలోగ్రాముల ఇసుకను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఈ జీవిని సముద్రానికి చాలా మంచిదని అంటారు. బాబిట్ వామ్. ఇది ఒక సముద్రపు జీవి. ఇది దాని వేటాడే మెథడ్ మరియు రీప్రొడక్షన్ విషయంలో ఫేమస్. ఇది దాని వేటను పట్టుకోవడానికి సముద్రపు ఇసుకలో దాక్కుని వేటాడుతుంది. ఇది దాని వేటను 2 భాగాలుగా కట్ చేయగలుగుతుంది. ఇవి మనుషులకు ప్రమాదకరమైనవి కావు, కానీ వీటి దాడి వల్ల దెబ్బ తగులుతుంది. బాబిట్ వామ్ 3 మీటర్ల పొడవు వరకు పెరగగలుగుతుంది మరియు 10 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. క్లీనర్ షింప్. ఇది ఒక సముద్రపు రొయ్య. ఇది సముద్రాన్ని క్లీన్ చేస్తుంది. ఇది సముద్రంలోని మురికిని క్లీన్ చేస్తుంది. ఇవి సముద్రంలో చనిపోయిన చేపలు, శైవలాలు మరియు సముద్రంలోని అవశేషాలను తిని సముద్రాన్ని క్లీన్ గా ఉంచడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దీనికి సంబంధించి సముద్రంలో 3000 కంటే కూడా ఎక్కువ జాతులు కనబడతాయి. కొన్ని చేపలైతే వీటితో క్లీనింగ్ చేసుకోవడానికి కూడా వస్తాయి. హ్యామర్ హెడ్ వామ్. ఇది సుత్తిలాంటి ఆకారంలో ఉండే ఫ్లాట్ వామ్. ఇవి డిఫరెంట్ కలర్స్ లో కనబడతాయి. ఎలాంటివంటే యాష్, బ్లాక్, వైట్ మరియు ఆరెంజ్ కలర్స్ లో కనబడతాయి. ఈ వామ్ 20 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. వీటికి సుత్తిలాంటి తల ఉంటుంది. అది దీనికి వేటను పట్టుకోవడానికి మరియు తినడానికి సహాయపడుతుంది. ఇది విషపూరితంగా ఉంటుంది. వీటిలో విషం ఉంటుంది. అది దాని వేటను చంపడంలో మరియు జీర్ణం అవడంలో హెల్ప్ చేస్తుంది. దీని బాడీలోని ఏ పార్ట్ ని కట్ చేసినా ఆ పార్ట్ నుంచి మరో హ్యామర్ హెడ్ వామ్ పుడుతుంది. ఈ జీవి మన ఎకోసిస్టమ్ కి అసలు అవసరమే లేదు. రాబర్ ఫ్లై. ఇది ఒక మాంసాహార ఈగ. ఇవి ప్రపంచవ్యాప్తంగా కనబడతాయి. వీటికి సంబంధించి దాదాపుగా 5000 జాతులు ఉన్నాయి. ఈ ఈగలు ఎగిరే కీటకాలను వేటాడతాయి. ఎలాంటివంటే ఈగలు, తేనెటీగలు, సీతాకోక చిలకలు మరియు మిడతలు దీనికి వేటగా మారిపోతాయి. ఇది దాని వేటను పట్టుకోవడానికి దాని పొడవైన మరియు శక్తివంతమైన కాళ్లను యూజ్ చేస్తుంది. ఇది కేవలం కొన్ని వారాలు మాత్రమే బ్రతకగలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జీవులను. వీటి గురించి మీరెప్పుడైనా విన్నారా లేదా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మీకు వీటిలో ఏది వింతగా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.